అండి. ఈ రోజు మీరే లాస్ట్ పార్టిసిపెంట్. సో ఒకళ్ళేమో బిర్యానీ చేశారు, ఒకళ్ళు స్వీట్ చేశారు. మరి మీరేం చేస్తున్నారు? కొబ్బరి పూరీలు. ఓకే, మరి కొబ్బరి పూరీలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొబ్బరి పూరీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, పంచదార 3 టేబుల్ స్పూన్లు, కొబ్బరి పాలు 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే లలిత గారు, స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేసుకోవాలండి? ముందుగా గోధుమ పిండి తీసుకుని గోధుమ పిండిలో కొబ్బరి పాలు తీసుకుని కొబ్బరి పాలతో కలుపుకోవాలి. ఓన్లీ అంటే కొబ్బరి పాలు యూస్ చేస్తున్నారు అంతే? కొబ్బరి పాలల్లో కొంచెం పంచదార వేసుకొని. పంచదార అంటే ఇప్పుడు ఇది స్వీట్ గా ఉంటుందా పూరి? స్వీట్ పూరి ఇది. ఓకే, కొబ్బరితో చేసుకున్నాం. కొబ్బరి ఫ్లేవర్ అనేది మన పూరిలో తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఇది కొబ్బరి పాలు వేసుకుంటారా? ఇప్పుడు మొత్తం పిండి అంతా మనము ఈ కొబ్బరి పాలతోనే కలుపుకోవాలి. ఓకే ఓకే. సో కొబ్బరి పాలల్లో షుగర్ కలిపేసుకుని అది మనము పిండి కలుపుకోవడానికి వాడుకోవాలన్నమాట ఆ కొబ్బరి పాలని. ఓకే, సో కొంచెం ఈ పిండి అంతా కూడా కలుపుకొని రెడీ చేసుకోవాలి కదా. అండ్ అలాగే ఆయిల్ కూడా హీట్ చేద్దాం ఈలోగా. ఎస్, మరి బోల్డంత టైం ఉంది కాబట్టి ఆలోపు చిట్కా చూసేద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, మరో చిట్కా ఏంటో చూసేద్దామా అండి? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు కృప అండి. కృప గారు, చిట్కా చెప్పండి. చిన్నపిల్లలకు బాగా దగ్గు జలుబు చేసినప్పుడు ఊపిరాడకుండా దగ్గు వస్తున్నాం కదా, అలాంటప్పుడు నువ్వుల నూనెలో ముద్దారపు కర్పూరం వేసి కొంచెం వేడి చేసి అది ఛాతీకి ఎన్నుకి రాసి ఒక 10 నిమిషాల తర్వాత గోరువెచ్చలు చేసిన ఉప్పుతోటి కాపడం పెడితే తగ్గుతుంది. సో గోరువెచ్చగా ఉన్న ఉప్పుతో కాపడం పెట్టుకుంటే రిలీఫ్ వస్తుంది. గోరువెచ్చటి నువ్వుల నూనెలో కొంచెం ముద్ద కర్పూరం మిక్స్ చేసి అది కనుక చిన్నపిల్లలకి ఛాతీ మీద రాసి ఆ తర్వాత ఉప్పుతో కాపురం పెట్టుకుంటే అవన్నీ తగ్గుతాయి, అంతే కదండి? ఓకే, సో మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్ అండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఇక్కడ ఆల్రెడీ పిండి అంతా కలిపేశారు, వాటిని చిన్న చిన్న ఉండలు చేసేస్తున్నారండి. ఓకే, సో ఒత్తేసుకోవచ్చా? నూనె హీట్ అయ్యేలోగా మనం అది పూరీలు చేసి రెడీగా పెట్టుకుని. ఇవి మనకి ఎలా సాఫ్ట్ గా వస్తాయా, క్రిస్పీగా వస్తాయా? సాఫ్ట్ గానే వస్తాయి. సాఫ్ట్ గానే వస్తాయా? ఓకే. ఇప్పుడు దానికి పొడిపిండి అక్కర్లేదా అండి? అక్కర్లేదండి, పొడిపిండి పడిపిండి అక్కర్లేదు. ఓకే ఓకేనా? కొంచెం అలా జరగండి. ఇది వేడైంది, అవి వేయండి, వేయించేస్తూ ఉంటాను. ఈలోగా మీరు ఇంకోటి చేయొచ్చు. కొంచెం అవ్వాలి కదా, మీరు ఈలోగా చేస్తూ ఉండండి. మరి మొత్తానికి లలిత గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి? సరదాగా కవితలు రాసుకుంటూ ఉంటాను. సరదాగా కవితలు. అయితే సరదాగా మా కోసం అలా ఒక కవిత విసిరండి. విసిరేస్తారా? చెప్పండి. గుమగుమలాడే వంటకాలకు ఇంటింటా ఆడపడుచులు, 12 గంటలకు చూస్తారు వాచీలు, ఛానల్ తిప్పితే పెడతారు పేచీలు, ఈనాటి మేటి రుచులు, శ్రీమతుల ఈటీవీ అభిరుచులు. ఛానల్ తిప్పితే పెడతారు పేచీ. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది, ఆ లైన్ మాత్రం. బేసిక్ గా నిజంగా కూడా అలాంటి వాళ్ళు ఏమేసారు, ఉప్పేసారు, పప్పేసారు, మొత్తం మిస్ అయిపోయింది అని తిట్టేస్తూ ఉంటారు. ఇది తీసేయచ్చా అండి? తీసేయచ్చండి. ఎన్ని కవితలు రాశారు ఇప్పటిదాకా? అంటే రాసుకుంటూ ఉంటాను. రాసుకొని మీ వారికి వినిపిస్తూ ఉంటారా? లేదా వాటి మీద కవితలు రాసుకుంటారు లలిత గారు మీరు? అంటే ఎలా అయినా జనరల్ గా ఫీలింగ్ అలాగా ఎక్స్ప్రెషన్స్ వీటిని బట్టి అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ప్యారడీ సాంగ్స్ కూడా ప్యారడీ సాంగ్ పాడతారా? ఇది ప్యారడీ అంటే చాలా ఫన్నీగా ఉంటుంది అంటారు కదా, ఏదో ఒక మంచి ప్యారడీ చిన్న 2 లైన్స్ పాడండి. 3 లైన్స్ పాడండి. అంటే దోమల మీద రాసారా? విజయవాడలో ఎక్కువ ఉన్నాయని విన్నాం మేము. అందుకే మీరు దోమల్ని చూసి దోమల మీద ప్యారడీ రాసారా? దోమల మీద ట్రాఫిక్ సిగ్నల్స్, కొంచెం ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మనకి కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా, అలాంటి వాటి మీద కూడా. దోమ మీద ప్యారడీ చెప్పండి, మాకు ఎక్సైటింగ్ గా ఉంది. ప్లేట్లు వేసేసి చెప్పండి. దోమల బాధలు తెలియవులే, దూరి దూరి కుట్టునులే, ఒకవైపు కుట్టి మరువైపు దూరి. నీకు కూడా వచ్చేసింది అలా పక్కన నిలబడేసరికి నాకు కూడా వచ్చేసింది. బాగుందండి, సరదాగా పాడుకోవడానికి చెప్పుకోలేనంత బాధ ఉంటుంది కనపడకుండా. సో మరి ఇంకొకటి ఏదో ట్రాఫిక్ సిగ్నల్ ఏదో చెప్తా అన్నారు, అది కూడా ఒక 2 లైన్లు అలా చెప్పండి. దీన్ని వదిలేండి, చెప్పండి. 2 minutes టైం కావాలా? ఓకే, సో అయితే ఆలోపు తయారీ విధానం చూద్దాం. పూరీలు రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు కొబ్బరి పూరీలు ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం.
కొబ్బరి పూరీలు తయారు చేసుకునే విధానం. ముందుగా కొబ్బరి పాలలో పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి వేసి ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి పాలు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పూరీలా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొబ్బరి పూరీలు రెడీ.